పచ్చడి అండి. అది నేను కడిగి ఆరబెట్టుకున్నాను. చింతపండు అది అంత తోడేలన్నీ తీసుకుంటాను. చిన్న బత్తాకాయ అంత సైజు ఉంటుందండి. పట్టుకుంటే మొత్తం నీట్గా తోడేలు ఒలుసుకొని చింతపండు పులుపుగా బాగానే ఉందండి. కొంచెం షేడ్ మారింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ బాగుంటుందండి. మొత్తం పీచులు లేకుండా మనం అంతా నీట్గా తీసుకోవాలి. తీసుకొని కడిగి మనం చింతపండు కొంచెం కడుక్కొని దాన్ని మళ్ళీ ఉడకబెట్టుకోవటమేనండి. నీట్గా చొక్కులు తీసుకొని మనం అదండి మొత్తం తీసేసాం కదా. మొత్తం గుప్పిడితో పట్టుకొని చూపిస్తాను చూడండి. బత్తాకాయ అంత సైజు ఉంటుంది. గట్టిగా పట్టుకొని చూస్తే అంతేను. మనం 2 టీ గ్లాసులన్నీ కడుక్కొని వాష్ చేసేసుకొని 2 టీ గ్లాసులు గ్యాస్ మీద పెట్టుకొని 2 టీ గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. ఇంకా అది ఉడకబెట్టుకుంటానండి. ఈ లోపల మనం ఏం చేయాలంటే బెల్లం ఇది ఉడికే లోపల కొంచెమే కదా మనం పెట్టుకునేది, 1/2 కిలోకే. ఇలా పెట్టుకుంటే సంవత్సరం వచ్చిద్దండి. ఆల్రెడీ మనకి తురివిన బెల్లం కూడా ఉంటుందండి. నేను ఇంట్లో ఉన్న అరబెల్లం గడ్డ ఉంది. దాన్ని నేను ఇట్లా చాకుతో తీసుకుంటా ఉన్నా అండి. అలా చాకుతో గీగుతా ఉంటే నీట్గా వస్తుంది. అలా పొడిని చేసి పెట్టుకుంటాను. నీట్గా చూడండి ఎలా గీగుతూ ఉంటే మనకి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. బెల్లం పొంగల్ అన్నంలోకి కూడా నేను ఇలానే తీసి పెట్టుకుంటానండి. ఈ గుండ్రాయితో నలగొట్టడాలు ఇలా చేయను. ఫస్ట్లో తెలియనప్పుడు చేసేదానండి. ఇప్పుడైతే ఇలా నీట్గా భలే వస్తుంది. ఇంకొండ అయిపోయింది కదండి. మళ్ళీ ఇంకా పొడుంగా ఉంది. మనం లాస్ట్ని వేసుకుంటాం. ఇది చేసి పక్కన పెట్టిన చిన్నులపాయలండి. 3 పాయలు తీసుకుంటాను. పక్కన పెట్టేసుకున్నాను. 3 చిన్నులపాయలు అవి సరిపోతాయండి. 1/2 కిలోకి 3 పాయలు నలుపుకొని ఇంకా అలా కొట్టుకుంటే ఊరిని చూడండి. ఇంకా అది ఎంత ఒలుసుకోవటమేనండి. పైన కూడా ఒలుసుకోవచ్చు. నేను కొంచెం నీట్గా ఒలుసుకున్నాను. కేజీలు 2 కేజీలు అయితే ఇంకా అంత వేసిస్తానండి. 1/2 కిలోనే కదా ఓపికగా ఒలుసుకున్నాను. ఈ లోపల చింతపండు ఉడికిందా చూద్దామండి. అది గంట అండి ఉడికిపోయింది. ఇంకో అలా ఉడికింది కదా చిన్న గిన్నె. ఇంకా స్టవ్ పక్కన పెట్టేసుకొని మనం ఇంకా మళ్ళీ దానికి పచ్చడికి ఆవపిండి తయారు చేసుకుందామండి. పక్క తీసుకుందాం దాన్ని గిన్నెని. చిన్న బాండి ఉందండి మాకు. చిన్న చిట్టి బాండి. దాంట్లో మెంతులు వేసుకుంటానండి. దోరగా వేయించుకోవాలి. ఎప్పుడైనా మెంతులు అనేది యాగపోతే చేదు వస్తుంది. మెంతులు నేను చెంచాన్నర వేసుకున్నానండి. ఆవాలు చెంచా వేసుకుంటాను. కొంచెం దోరగా కొంచెం మెంతులు వేగిన తర్వాత మళ్ళీ అవి చెట్చెట్లాడితే ముఖానికి వచ్చి పడుతుందండి. కొంచెం మెంతులు వేగినాక ఒక 2 నిమిషాలు ఒక 30% వేగిన తర్వాత మళ్ళీ ఆవాలు వేసుకుంటాను. అది చెంచానండి. 2 సార్లు 1/2 చెంచాలు తీసాను. చెంచాన్నర మెంతులు, చెంచా ఆవాలు అవి వేగాలి. వేగపోతే ఖచ్చితంగా అండి పచ్చడి అనేది చేదు వస్తుంది. వేయించుకోవాలి. అలా దూరగా వేయించుకొని గంతే చూడండి గోల్డెన్ కలర్లో వచ్చినాయి. చూస్తుంటే మనకు తెలిసిపోద్దండి. ఇట్లా మెత్తగా ఈ పచ్చళ్ళలోకైనా ఇలానే ఆవపిండేనండి మనం చేసుకునేది. తర్వాత మనం అల్లం చేసి పెట్టినా చూడండి. ఆ తోలంతా ఒలుసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా కొంచెం దోరగా అట్లా వేయించుతాను. తొందరగా పాడవకుండా. పచ్చిగా కూడా మీరు ఆప్షన్ అండి. మీరు మామూలుగా కూడా వేసుకోవచ్చు. అలానే మిక్సీ ఆడించుకోవచ్చు. ఏమేమి వేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేనైతే కొంచెం అది పప్పు నూనె అండి. శనగ నూనె వేసుకోవచ్చు, పప్పు నూనె వేసుకోవచ్చు. నేనైతే పప్పు నూనె అంటే నువ్వుల నూనె అండి. ఇంకట్లా దోరగా ఏంటంటే కాల్షియం అని మంచిదని నేను పప్పు నూనె కూడా వాడతాను. ఆవపిండి ఆవాలు కదండి మిక్సీలోనే వేసేసుకుంటున్నాను. చిన్న పిండి వేసుకోవటం, పొడిని చేసి పక్కన పెట్టుకోవటం, అట్లాగా 4-5 గిన్నెలు అయిపోతాయి. అలా వేసుకున్నాను చూడండి. ఒకే దాంట్లో 1/2 కిలో కాబట్టి దాంట్లోనే సరిపోతుంది. ఆ మిక్సీ గిన్నెలోనే సరిపోతుందండి. అది కల్లుప్పు, చిన్నులపాయలు, బెల్లం, మనం ఉడకబెట్టుకున్న చింతపండు, పసుపు, కారం కూడా పెట్టలేదండి. చూపిస్తాను నేను. ఇవన్నీ దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ వేసుకోవటమేనండి. ఇప్పుడు ఫస్ట్ నేను మామిడి అల్లం వేస్తున్నాను చూడండి.
వద్దు అది అదొకసారి ఇదోసారి అట్లా కాకుండా అన్నీ వేసుకుంటాం కాదు, 1 బై 1 వేసుకుంటానండి. అది కొంచెం దోరగా అట్లా ఒక రకంగా వేగితే చాలు. పచ్చిగా కూడా అంతే ఇవి కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఇట్లా వేసుకుంటున్నాను, సంవత్సరం ఉంటుందండి నిల్వ. ఇవ్వండి. తర్వాత చిన్నులపాయలు వేసుకుంటాను మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడిద్దామండి. కొంచెం మెత్తగా మిక్సీ ఆడించుకొని వద్దాం. దాంట్లో వాటర్ అట్లా ఏమి వేయకూడదండి. కారం అదిగోండి, కారం తీసుకొచ్చాను. మనం ఉప్పు ఎంత తీసుకుంటామో కారం అంతే తీసుకుంటాము. మిక్సీ వేసుకున్నాను. తర్వాత చింతపండు, ఉడకబెట్టుకున్న చింతపండు, ఏదైనా సరిపోకపోతే ఆ చింతపండు గిన్నెలోనే కొంచెం మళ్ళీ ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని వేడి చేసుకోవచ్చండి. అది మిక్సీ వేసుకొని వచ్చాను. తర్వాత మనం తీసుకున్న ఉప్పు, పసుపు, స్పూన్ పసుపు అండి. నా కూర మరి తెలుసు కాబట్టి నేను అలా పెట్టుకొని వేసుకున్నాను. మళ్ళీ మిక్సీ ఆడించుకొని రావటమేనండి. అది కారం గిన్నెకి తీసుకున్నాండి, ఆ స్పూన్ అలా పెట్టాను. గిన్నె కారం అదిగోండి. మనం ఎంత ఉప్పు తీసినామో అంత కారం అండి. తర్వాత బెల్లం, ఇంకంతే అండి. మనం ఇందాక చింతపండు తీసుకున్న గిన్నెలోనే ఇంకా నేను కారం స్పూన్ కూడా ఆ గిన్నెలో పెట్టేస్తానండి. ఆ గిన్నెలో పెట్టేసి వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసుకొని కొంచెం వేడి చేసుకుంటాను. మళ్ళీ కొంచెం నీళ్ళు సరిపోవు అనిపించింది, అదిగోండి మళ్ళీ కొంచెం వేడి చేసుకుంటున్నాను. ఏంటంటే సన్నీళ్ళు పోస్తే బూజు ఎక్కిద్దండి, అందుకని వేడి చేసి కొంచెం మరిగినాక కొంచెం అండి, టీ గ్లాసు నేను ఎక్కువ వేయలేదు. మీరు అలా చేసి, మనం ఇందాక బెల్లం అవి వేసుకున్నాను చూడండి, అది ఇంకా మిక్సీ ఆడించలేదు చూడండి, అలా తెతులుతున్నాయి కదా, అది తీసేది దానిలో అదిగోండి బెల్లం కారం వేసా కదా, ఇంకంతే అండి. మిక్సీ ఆడించుకోవటమే మనం. మొత్తం కలిసిపోయినాయి కండి, మనకు పెద్దగా అంట్లు కూడా ఎక్కువ పడవండి, 3 గిన్నెలు అవుతాయి. అది చూడండి, కొంచెం చింతపండు నలుపు అవటం వల్ల అలా ఆ రంగులో కనిపిస్తుంది. తర్వాత మన ఇష్టం అండి, జాడీలో భద్రపరచుకోవటం, కాళ్ళ తిరమాత పోపులు వేసుకోవటం. తిరమాత అంటే తెలుసు కండి, నూనె వేసుకొని తిరమాత గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి తిరమాత వేసుకోవటం. నేనైతే కొంచెం చేసి పెట్టుకున్నానండి, ఇడ్లీలో దోశల్లో కొట్టదని కొంచెం దాంట్లో ఆఫ్ తీసి చేసుకున్నాను. అంతే అండి, గుమ్మగుమ్మరాడే అల్ల పచ్చడి. వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.